గుచ్చెట్టి మిసాలోడు పిల్లగాడు గుచ్చెట్టి సూపులోడు మెచ్చెటి మాటలతో నచ్చెటి నవ్వులతో నా మనసు దోసినాడు. పరిచయం ఎట్లా ఏర్పడింది, ఎట్లా పరిచయం చేసుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రెండ్ లాగా క్యాజువల్గా ఉండే, తర్వాత సరే మాదైతే తెలంగాణ ఉద్యమ పరిచయం ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది లవ్ అనేది. మా మమ్మీ కూడా సపోర్ట్ చేసింది. అక్కడ ఉన్నాయి అన్ని అంటే ఇంట్లో ఉంటాయి కదా కొంచెం సామాన్ అవి తీసుకొని వచ్చింది. మమ్మీ కూడా కొంచెం సపోర్ట్ చేసింది. దాని తర్వాత అదే రూమ్ రెంట్ 2000, నేను చేసేది 15,000కి మామయ్య దగ్గర చేసిన. దాన్ని సర్దుబాటు చేసుకొని అదే చేసిన. ఒక 1 year బీపీడీ చేస్తే కూడా సపోర్ట్ చేసిన. దాని తర్వాత కొద్ది రోజులకి రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో నీలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండా సర్కారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. అప్పుడు మొబైల్స్ కూడా నేను డిగ్రీ వరకు కూడా తనతో మాట్లాడాలంటే కూడా నాతో ఫోన్ లేకపోతుంది. ఈ పిల్లకి బండి నడపడం అవసరమా ఎగతాలు చేసేవాళ్ళు. వెల్కమ్ టు లవ్ స్టోరీ. ఈరోజు మన లవ్ స్టోరీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. తెలంగాణ కళాకారిణి, ఫోక్ సింగర్ యాట సంధ్య వాళ్ళ లవ్ స్టోరీ ఏ విధంగా జరిగింది, జర్నీ గురించి, ఆమె జర్నీ గురించి ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హాయ్ సంధ్య. హాయ్ అండి. హాయ్ అనే. హాయ్ సంధ్య, చెప్పండి ఇట్లా మీ ప్రాపర్ ఎక్కడ, నేటివ్ ప్లేస్, ఎడ్యుకేషన్ గురించి చెప్పండి ఫస్ట్. ఓకే, మొత్తానికి మీ రాజ్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరూ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు కొన్ని అడిగే వాళ్ళు ఉంటారు. సపరేట్గా మా లవ్ స్టోరీ గురించి అడుగుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మాదైతే తెలంగాణ ఉద్యమ పరిచయం ఇద్దరిది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది లవ్ అనేది. అది కూడా తను నాకు ఎక్కడ తెలంగాణ ఉద్యమం సమయంలో నక్సలైట్స్ సాంబశివుడు రాములు ఉండే కదా, వాళ్ళతో తను ఉంటుండే. తనతో నాకు వలిగొండలో అయితే మా ప్రాపర్ వచ్చేసి వలిగొండ టౌన్. నాది ఇంటర్మీడియట్ వరకు అక్కడే స్టడీ. ఆఫ్టర్ డిగ్రీ వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజ్. ఓకే అన్న, మీది ఎడ్యుకేషన్ కొంచెం ఎక్కడ మీది? నేను పుట్టి పెరిగింది మొత్తం సిటీయే. డాడీ చనిపోయినాక ఊర్లోకి వెళ్ళాం, దాసరెడ్డిగూడెం సొంత ఊరు. కానీ కొంచెం గట్టి సొంత ఊరు దాసరెడ్డిగూడెం, భువనగిరి డిస్టిక్. పుట్టి పెరిగింది మాత్రం సిటీయే. ఈ డాడీ 2005లో చనిపోయినాక అప్పుడు మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయాను. ఊర్లోకి వెళ్ళి ఇది పని చేసుకుంటా ఉన్నాం. వ్యవసాయం ఏం లేదు, మామూలు బోర్వెల్స్ దాంట్లో సూపర్వైజర్గా అటు ఇటు చేసుకుంటా చేస్తాము. 2007 ఇప్పుడు నక్సలైట్స్ అన్నాక రాములు, సాంబశివుడు బాబాయ్ కొంచెం క్లోజ్ అయినారు మనకి. ఈ క్లోజ్ అయితే ఏంటంటే వాళ్ళతో పాటు వండుకుంటూ ఇక అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్లస్ ఇది వాళ్ళతో ఉండి అట్లనే ఉండే. సంధ్య ఆ టైంలో మనకి పరిచయం అయింది. కొంచెం చాలా ఒడిదిరుకులు అన్నీ చేసుకుంటూ వచ్చిన. ఆ టైంలో నన్ను అంటే అన్ని విధాలుగా మనీ పరంగా కానీ కొంచెం హెల్పింగ్ చేసింది బాగా. ఎవరు కూడా పట్టించుకోలేదు. ఓకే. ఆ టైంలో అంటే ఎట్లా ఎడ్యుకేషన్ చేసేటప్పుడు, అంటే ఎడ్యుకేషన్ చదువుకుంటేనే ఉద్యమంలో నాది ఓన్లీ ఇంటర్ అయిపోయింది. ఇంటర్ వరకే చదువుకున్నా. అప్పుడు డాడీ ఇంటర్లోనే చనిపోయిండు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు చనిపోతే అప్పుడే వెళ్ళిపోయింది ఊరికి. తర్వాత ఇక ఉద్యమ పరిచయమే. మీరు ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చారు? ఉద్యమం అంటే 2005లో అక్కడికి వెళ్ళినా నేను. మా ప్రాపర్ వలిగొండ దాసరెడ్డిగూడెం విలేజ్ వచ్చి అక్కడికి వెళ్ళిన 2007 నుంచి నేను ఇక ఇందులోనే ఇట్లనే టీఆర్ఎస్లోనే ఉన్నా. అప్పటి నుంచి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ఏ, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాన్స్టిట్యూన్సీ యూత్ ప్రెసిడెంట్ భువనగిరి శేఖరెడ్డి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉండే. 2 సార్లు తను ఇచ్చిండు. ఇప్పుడు కూడా అదే పోస్టు ఉంది. చేసుకుంటే ఉద్యమ పరిచయంతోనే అట్లనే ఇక ఇద్దరు కలిసి ఆర్య సమాజ్లో చేసుకున్నాం లవ్ మ్యారేజ్. ఎట్లా పరిచయం చేసుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రెండ్
ఫస్ట్ ఫ్రెండ్ లాగా క్యాజువల్గా ఉండే, తర్వాత సరే ఇక చూసినాం. అట్లా ఉంటుంటే నాకు కొన్ని సమస్యలు, ఏదో నేను కూడా కొన్ని బిజినెస్లో పెట్టినా, ఒక్కొక్క దాని ఒక్కొక్కటి ఇబ్బందులు అయినా, కొందరి వల్ల చాలా ఇబ్బంది అయినా, అంటే వీళ్ళతో తిరుగుతున్నాం కదా, తిరుగుతున్నప్పుడు నాకు కూడా కొంచెం మీ పరిచయం కాస్త వాళ్ళతో ఒక్కొక్క పెద్దవాళ్ళతో కొంచెం నాకు ఎఫెక్ట్ పడింది. ఆ బిజినెస్ అనేది క్లోజ్ చేసుకొని ఆ టైంలో చాలా ఇబ్బంది ఉండే, అంటే చనిపోయే పరిస్థితి 13లో ఎండింగ్లో. అప్పుడు ఇక ఫ్రెండ్ ఇట్లా ఉన్నాయి కదా, సరే నాకు కూడా ఏమనిపించింది, మంచి హెల్ప్ చేసింది కదా నాకు కూడా అని చెప్పేసి అట్లనే ఉండి డైరెక్ట్ చేసుకుందాం అని చెప్పి RSMSలో పెళ్లి చేసుకున్నాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు. డిగ్రీ ఫైనల్ 2 years జర్నీ, 2.5 years జర్నీ. థర్డ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో ఒప్పుకోలేదు కాకపోతే ఫస్ట్, ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం, నేను బీసీ కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఒకటి తనకు థ్రెట్ ఉండే అప్పుడు. ఓకే. ఇంకొంచెం ఉద్యమంలో ఉన్నాడు. మళ్ళీ ప్రాపర్టీస్ లేవు, వాళ్ళు రెడ్డిస్, మనం ముదిరాజు అనే ఫీలింగ్ ఇంట్లో అప్పుడు ఊళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే చెప్పిన మమ్మీ చనిపోయింది. ఇప్పుడు మమ్మీ ఒప్పుకుంది, చాలా మందితో మాట్లాడించినాము. చనిపోయిన కునపూరి రాముల బాబాయ్ కూడా మాట్లాడుతా అన్నారు. కానీ ఇంకా నాన్న కొంచెము ఎవరైనా నా బిడ్డ మంచిగా ఉండాలి కదా అని ఆలోచిస్తారు కాబట్టి ఇక తను యాక్సెప్ట్ చేయలే. సరే అప్పుడు తనకి నేను చాలా అవసరం ఆ మూమెంట్లో, ఎందుకంటే మోసం చేయొద్దు కదా, మోసం చేయొద్దు కాబట్టి సరే మీరు ఒప్పుకోకపోయినా ఫైనల్గా అయితే నేను చేసుకున్నాము. ఆర్య సమాజ్లో మస్తు గ్రాండ్గా పెళ్ళి అయిపోయింది మాది. అంటే రియల్ గా ఆర్య సమాజ్లో ఇంతమంది కూడా పెళ్లికి వస్తారని ఆఫీసర్స్ బయట వేసుకుంటాం, అట్లా ఉంటే అంతమంది నార్మల్ మ్యారేజ్ లాగా అయిపోయింది ఆర్య సమాజ్లో కూడా అట్లా. అంటే రియల్ గా చెప్పాలంటే బాబాయ్ ఉంటాడు, వీళ్ళ మేనమామ అంటే మా మెన్మామ అనంతరెడ్డి మామ ఫుల్ హెల్ప్ చేశారు, బాగా హెల్ప్ చేశారు. ఎందుకన్నా కానీ వాళ్ళు మ్యారేజ్ కానీ నాకు ఈ సపోర్ట్, అంటే ఇంత స్థాయికి ఆడ ఇబ్బంది అయినా కూడా ఆల్రెడీ టోటల్ లాస్, ఓన్లీ బట్టలతో వచ్చినాము, వాస్తవం బట్టలతో వచ్చినాము. అయినా కూడా మామయ్య కొంచెం సపోర్ట్ చేసి జాబ్ లాగా చేసిండు, అన్నిటికీ చూసిండు. 18 దాకా తన దగ్గర ఉన్నాను, మంచిగా చేసిన. అక్కడ ఏమైనా ఇబ్బందులు అన్ని క్లోజ్ చేసిన అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే మనకు ఒక పేరు అంటూ ఉన్నదంటే ఇప్పుడు దానికి అందరూ ఒక ఓవర్దాలు క్లియర్ చేసుకొని ఉన్నాము. 18లో ఇల్లు తీసుకున్నాం. ఇది 18 వచ్చే వరకు. అప్పుడు తీసుకునేటప్పుడు కూడా 1 NP లేదు, తన గోల్డ్ ఉండే, వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టిరు. ఆ గోల్డ్ పెట్టి 1 lakh పెట్టి కట్టి తీసుకొని ఒక చిట్టీలో వేసినాం. మా పెద్దనాన్న అయితే రింపాల బుచ్చిరెడ్డి, తన పాపం 4 చిట్టీలు ఎత్తిచ్చిండు 5 lakhsవి. అదే పైసలు ప్లస్ చేసుకొని లోన్ 16 lakhs లోన్ పెట్టి ఇది కొనుక్కున్నాం 18లో. ధైర్యం చేసి 1 NP లేకున్నా కూడా ధైర్యం చేసి కొనుక్కున్నాం. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కాదు, ఏం లేనప్పుడు మనల్ని ఆదుకున్న వాళ్ళు ఖచ్చితంగా తోడు ఉన్నారా లేదా అని చూస్తారు, మన వెంట ఉన్నారా లేదా అని. ఆ టైంలో మా సిస్టర్, మా అక్క నాకు బాగా హెల్ప్ చేసింది. నేను పెళ్లి చేసుకునే విషయంలో కానీ మా సిస్టర్ హెల్ప్ చేసింది. నేను ఇల్లు కొనుక్కోవడానికి మా మామయ్య ఉంటాడు, కోటేష్ మామయ్య అని, తను దగ్గరుండి ఇల్లు చూపించడము. మామయ్య బాబాయ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి. కొంతమంది ఏంటంటే దగ్గర రక్త సంబంధాలు దగ్గర తీస్తే వీళ్ళు వచ్చి మా మీద ఏడా భారం అయిపోతారు అనేసి దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ మైండ్ లో ఉన్నారు. కాకపోతే టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో తెలియదు, కానీ మనసులో పెట్టుకుంటాం అలాంటివి కూడా. కాకపోతే ఇప్పటికీ మాకు వచ్చిన 1 రూపీలో 25 పైసా అన్నా మేము హెల్ప్ చేస్తాం కాబట్టి ఆ గాడ్ మాకు ఇట్లా ఇచ్చిండు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇప్పటికి 10 years కంప్లీట్ అయిపోయింది, మంచిగా ఉంది. ఆగస్ట్ 27కి ఇప్పుడు పెళ్లి చేసుకోక ముందుకు మీరు ఎన్ని ఇయర్స్ జర్నీ జరిగింది మీ లవ్ జర్నీ? అదే 2.5 years. 2.5 years. 3 years. అంటే ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు అప్పుడు? మీరు చెప్పారా? చెప్పకనైతే ఉండదు. తర్వాత నాకే అనిపించింది, నేను ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఆదుకున్న వాళ్ళు కావాలి. నేను చెప్పిన మా మహేందర్ మామ వీళ్ళని ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆదుకున్నారు, వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేము మనం. దాన్ని కూడా అట్లనే, ఎందుకంటే సరే ఎట్లనే కానీ మనం చేసుకుని ఉందామని చెప్పిన. తను చెప్తే కొంచెం ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో. సరే ఒప్పుకోకున్నా సరే ఆర్య సమాజ్లో చేసుకుందాంలే, ఎట్లయితే ఏముంది. మా మామయ్య వాళ్ళకి ఇద్దరు చెప్పిన ఫస్ట్, వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళు కూడా దగ్గరుండి అన్ని విధాలుగా సహకరించారు మనకి. అప్పుడు డాడీ వాళ్ళు లేరు కదా? నాకు డాడీ 2005లో చనిపోయింది, చిన్నప్పుడు చిన్నప్పుడు చనిపోయిండు. ల్యాండ్ కూడా అప్పుడు ఉండే, డాడీ వాళ్ళు అమ్మేసి వచ్చారు, మనకి ఏం లేదు. నీ ఓన్ డెసిషన్ అయిపోయింది అది? ఊర్లో కూడా ఇప్పుడు ఫ్లాట్ కొని ఇల్లు కట్టిన, ఊర్లో కూడా అంతే సిచ్యువేషన్. చెల్లె మ్యారేజ్ చేసిన నేనే తర్వాత. చెల్లె అప్పుడు ఎంత ఉండే, నేను ఆ టైంలో 7th class తాను. నీ సైడ్ అయితే కొంచెం ఇబ్బంది ఏం లేదు కానీ నీ సైడ్ మరి మీ పేరెంట్స్ ఏమన్నారు ఇంట్లో అయిపోయినప్పుడు?
పేరెంట్స్ అంటే యాక్సెప్ట్ చేయలేదు, కాకపోతే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనేసి అమ్మకి చెప్తే అమ్మ ఓకే అన్నది. కాకపోతే నాన్న ఇంకా వద్దు, ఎందుకంటే ఇద్దరు అక్క వాళ్ళ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజే కదా, అన్నయ్య ఉన్నాడు, అన్నది కూడా అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. ఈమెను ఎందుకు ఇట్లా చేయాలి, నేను మంచి స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట, అథ్లెటిక్స్, ఖోఖో, నేషనల్స్ నాది. డిగ్రీ వెళ్ళినప్పుడు డిగ్రీ స్కూల్ నుంచి స్కూల్ నుంచి బీపీఎడ్ 4th ర్యాంక్ టాప్, బీపీఎడ్ చేసినాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 19th ర్యాంక్, తెలంగాణలో 4th ర్యాంక్. అప్పుడే రిజల్ట్ వచ్చింది, ఇంకా నేను పెళ్లి చేసుకున్నా. సరే మంచి చదివి మంచి జాబ్ చేస్తుందేమో అనేసి ఉంటుంది కదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్. మంచిగా అప్పట్లోనే అసలు బైక్ రైడ్ చేస్తుండే నేను. అప్పట్లో అంత యాక్టివ్గా ఉండేదాన్ని, ఇట్లా ఎందుకు వేయాలి అన్నట్టు వాళ్ళకు ఉండే. కాకపోతే 1 monthకే వచ్చేసిర్రు, ఒప్పుకున్నారు, మ్యారేజ్ చేసేసి. 1 monthకి వచ్చేసి ఒప్పుకొని ఏమన్నా గొడవలు చేయకుండా అడ్డుకున్నారేమో? ఏం జరగలే 1 month కూడా కాలేదు, మాతో మాట్లాడేసిర్రు. మళ్ళీ రిసెప్షన్, మీకు ఫొటోస్ ఇంతకుముందు చూపించిన అన్ని గోల్డ్ పెట్టేసారు, ఒక 8-10 వరకు గోల్డ్ అయితే పెట్టిండ్రు. రిసెప్షన్ లాగా 2 అంటే సపరేట్ కదా, ఇక్కడ కలవాలి అన్నట్టు ఒక పార్టీ లెక్క అరేంజ్ చేసి రిసెప్షన్ లెక్క చేసిర్రు, స్టేజ్ మ్యారేజ్. ఓకే. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నారా, సిటీలో ఉన్నారా? సిటీలో రామంతపూర్లో ఉన్నాం. ఫస్ట్ 2000 పెట్టి రూమ్ తీసుకున్నాం, అక్కడ ఉన్నాం. 18 దాకా దాంట్లోనే ఉన్నాం. ఒకటే 3 years ఉన్నాము అంతే. 14 నుంచి దగ్గర 4 years, 18 అంటే 4 years. సరే, లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు చాలామంది వాళ్ళు ఎట్లా ఉంటారో అని చెప్పేసి పేరెంట్స్ ఆలోచిస్తారు. అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళు సెటిల్ అయినాక చేసుకుంటారని వాళ్ళు అట్లా ఒక ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్లో కానీ సొసైటీలో కానీ. లవ్ మ్యారేజ్ అనగానే కొంచెం అంటే వీళ్ళు ఎట్లా ముందుకెళ్తారో అని అండర్స్టాండింగ్తో లవ్ మ్యారేజ్ అనగానే చివరి వరకు ఉండరు. కొన్ని అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా అంతే, అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కూడా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోముందు కూడా ఇబ్బంది పడ్డారు, చేసుకున్న తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే మీ లైఫ్ సెటిల్ కోసం కానీ మీ ప్రాబ్లమ్స్ రావడం, ఏమన్నా అడ్జస్ట్మెంట్, ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడం. ఏమంటున్నా, ఇట్లా బట్టలతో వచ్చినాం ఇద్దరం, ఏం లేదు. మా మమ్మీ కూడా సపోర్ట్ చేసింది. అక్కడ ఉన్నాయి అన్ని అంటే ఇంట్లో ఉంటాయి కదా, కొంచెం సామాన్ అవి తీసుకొని వచ్చింది. మమ్మీ కూడా కొంచెం సపోర్ట్ చేసింది. దాని తర్వాత అదే రూమ్ రెంట్ 2000, నేను చేసేది 15,000కి మామయ్య దగ్గర చేసిన. దాన్ని సర్దుబాటు చేసుకొని అదే చేసిన. ఒక 1 year బీపీఎడ్ చేస్తే కూడా సపోర్ట్ చేసిన. దాని తర్వాత కొద్ది రోజులకి జాబ్ వచ్చింది, TSS తెలంగాణ సాంస్కృతిక సారథిలో. అప్పుడే అంతే, ఒక 1 year అటు ఇటు అయింది మనం పెళ్లి చేసుకున్నాక. ఇక అప్పుడు వచ్చింది అది ఇది కొంచెం కవర్ చేసుకొని అట్లనే కొంచెం గెటిన్ అయికుంటూ వచ్చినాం అనమాట. చిన్న ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి తీసుకొని మళ్ళీ పైన ఒకటి వేసుకున్నాం. ఇట్లా వచ్చి ఈ స్థాయికి అయితే ఉన్నాం. ₹1 వచ్చినా నేనైతే ఇప్పటికైనా 25 పైసా ఏదో ఒకటి చేస్తుంటా, ఎవరికైతే చేస్తుంటా 100%. ఒక 1 week ఫ్యాన్ లేకుండా కూడా అనుభవించిన. ఓకే, అదే అట్లాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్. చెప్తున్నాను కదా, ఓన్లీ ఏం లేదు, కొన్ని ఉంటాయి చిన్న ఐటమ్స్, స్టవ్ గిన్నెలు అవి తెచ్చింది. దాని తర్వాత మెల్లమెల్ల ఒక్కటి ఇంకొకటి తీసుకున్నాం. ఇప్పుడు చాలామంది అప్పుడు మ్యారేజ్ అయిన 2015, 2000, ఇప్పుడు 2020లో పడ్డాం మనం, ఇప్పుడు జనరేషన్, లేటెస్ట్ జనరేషన్. అప్పుడు 2015 మంది లవ్ మ్యారేజ్ ఎట్లా అంటే చేసుకున్నా కూడా చాలా కలిసి ఉండేవాళ్ళు మ్యాక్సిమం. ఇప్పుడు ఏంటంటే 2020 జనరేషన్ అయిన తర్వాత కొంతమంది అండర్స్టాండింగ్ చేసుకోలేక కొంతమంది మధ్యలో విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం మీ అండర్స్టాండింగ్ ఎట్లా ఉండేది మీకు? అదే చెప్తున్నా, ఇప్పుడు కొంచెం ఏంటంటే ఆశల కోసం చూసి చేసుకుంటారు. కొన్ని విధాలు ఉన్నాయి. మేము అట్లా ఏమీ ఆలోచించలే, తనకేముందని ఆలోచించలే, నాకేముందని తను ఆలోచించలేదు. చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచిగా ఉన్నాం, ఎలాంటి గొడవలు లేవు. ఎవరు వాళ్ళ రిలేషన్ల ఫంక్షన్లు అయినా వెళ్తాం, మా దగ్గర అయినా తను వస్తుంది. వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు, నేను మంచిగా చూసుకుంటాను. ఎవరు ఏమరే ఇది అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ ఈ కులం అనేది ఏ ఫీలింగ్ ఉండదు. వాస్తవానికి మంచిగా చూసుకుంటారు, మా రిలేషన్లో కానీ తన రిలేషన్లో కానీ వెళ్ళినా కూడా చూస్తుంటాం కదా. 2 sides అన్ని పార్టీలు మేము 100% అయితే. ఓకే, ఎవరు ప్రపోజ్ చేసారు మరి ఫస్ట్? ఎవరు చేసారు అదే నేను చెప్పినాను కదా, నేను ఫస్ట్ అంటే కొంచెం ఆ టైంలో ఫ్రెండ్ అట్లా అయినాక నాకు కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు తను అన్ని విధాలు సహకరించింది కాబట్టి నేనే చెప్పాను, పెళ్లి చేసుకున్నాం చెప్పాను డైరెక్ట్. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు చివరి వరకు కలిసి ఉండడమా, లేదంటే చివరి వరకు కలిసి అని ఓన్లీ కేరింగ్ చూపిస్తున్నాయి ప్రేమనా? అది అట్రాక్టివ్ అనేది ఇంటర్ 10th ఉన్నప్పుడు అది వేరే లవ్, మీరేం చెప్తారు? ఉండేది అది వేరే. కానీ ఇప్పుడు మనం ఏజ్
అంటే మన ఏజ్ ఎట్లున్నా డిగ్రీ స్థాయి ఈ టైంలో చేసినామని అంటే 100% మనం అనుకునేది అంటే జీవితాంతం ఉండాలి, చనిపోయేదాకా ఉండాలి. లవ్ చేస్తే పెళ్లి చేసుకున్నామంటే అయిపోయి చనిపోయేదాకా ఉంటేనే అది మంచిగా. అది మధ్యలో కాగానే విడిపోవడం ఇవన్నీ అంటే జరుగుతున్నాయి, అవన్నీ కామన్. కానీ మనం అట్లా నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. 10 years నుంచి ఇంతవరకు ఉన్నా కానీ ఎప్పుడు ఒక పాప ఒక బాబు, మధ్యలో ఒక బాబు డిస్టర్బ్ అయ్యి చనిపోయిండు అంటే కొంచెం కరోనా టైంలో ఒకటి డిస్టర్బ్. సరే అప్పటి నుంచి అయితే మంచిగా ఉన్నాం మేము, ఎప్పుడు ఎలాంటి గొడవలు కానీ ఏది కానీ ఎప్పుడు తనకు అన్ని సపోర్ట్ చేస్తా, నాకు తను అన్ని సపోర్ట్ చేస్తా. ఏ విధంగా బిజినెస్ విధంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నేను కూడా వెళ్తాను దాంతో పాటు. అప్పటి నుంచి ఇక ప్రోగ్రాంలో ఎంటర్ అయింది కాబట్టి కానీ ఏది కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాతనే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఇది మీ సాంగ్స్ కానీ మీ ఇది ఎక్కువ అంటే అంటే తను ముందు నుంచే నేను 2009 తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉన్నాం కదా, వేదికలు చేస్తుండే. ఎప్పుడు సోమన్న టీంలో, రశ్మి బాలకిషన్ టీంలో, సాయి అందరి టీంలో పనిచేసాం. ఉద్యమం పాటలతోనే అన్ని టీంలలో పనిచేసినాం. కాకపోతే పెళ్ళి అయిపోయినాక తన ఎక్కువ బూస్టింగ్ ఇచ్చి ఇంకొంచెం పాపులర్ చేసిండు. 18లో బాగా హిట్ అయ్యి తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా సాంగ్ తోని బాగా అది హిట్ అయిపోయి అప్పటి నుంచి బాగా. ఇప్పుడు లవ్ మీద ఏమన్నా సాంగ్స్ రాసిన పాడినవి ఉన్నాయా? లవ్ మీద అయితే ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఎందుకంటే మన అన్ని ఉద్యమ భావాలు కాబట్టి. అంటే ఇప్పుడు లవ్ అంటే లేటెస్ట్గా ఫోక్ రిలేటెడ్లో వస్తున్నాయి, మామూలుగా సాంగ్స్ రూపంలో వస్తున్నాయి. విలేజ్ కూడా లవ్ యాంగిల్ అట్లా విలేజ్ రూపంలో కూడా రాస్తారు కదా కొందరు, అట్లా ఏమన్నా రాసినామని? నేను ఎప్పుడు రాయలేదు, కాకపోతే నచ్చింది ఏదన్నా ఉంటే అబ్బాయిది నచ్చింది అనుకుంటే ఒక 1/2 hour విని దాన్ని నేర్చుకోవడం అలవాటు. ఓకే, ఏమన్నా ఒక పాట పాడాను కదా లవ్ మీద? లవ్ మీద అయితే నేను ఎప్పుడు వాడలే కదా, నేనైతే లవ్ మీద ఎప్పుడు వాడలేదు. కాకపోతే ఫోక్ వాడుతుంటా మామూలుగా, ధూమ్ధాము, ఉద్యమము, తీన్మారు ఆల్ సాంగ్స్ వాడుతుంటా, కానీ లవ్ అయితే ఎప్పుడు పాడలేదు. మీరే అడుగుతున్నారు ఫస్ట్. అది మా కోసం ఒక లవ్ సాంగ్. లవ్ అంటే మా ఆయన కోసం అయితే ఒకటి వాడదాం. రీసెంట్గా నేర్చుకున్న పాట ఇదండి. కుషెటి మిసాలడు పిల్లగాడు గుచ్చెటి సూపులోడు, మెచ్చటి నవ్వులతో నచ్చెటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదరటోడు మేనోడు బలిజోరుదారుంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం మస్సంటాడు, వానే రింగుల చెట్టులో గింగిరాలు తిరిగిన మనసు బొంగారమై, ముత్తు ముచ్చటది చంగ వద్దకొస్తే చాలు వంకిట తాలకు బొంగారమై, తన్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ కోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్ల మెదులుతుండో, కుచ్చెట్టి మీసాలోడు పిల్లగాడు గుచ్చెటి సూపులోడు, మెచ్చెటి మాటలతో నచ్చెటి నవ్వులతో నా మనసు దోసినాడు. సూపర్ సూపర్ సూపర్. రాదనుకుంటే బాగున్నా. నేను ఇప్పుడే తింటున్నా. ఇది వెళ్ళదు ఇది సాంగ్. ఇది ఇంద్రావతి వాడింది, మంగ్లీ వాళ్ళ సిస్టర్. ఎందుకో రీసెంట్గా వింటున్నా, అట్లా యూట్యూబ్ చూసుకుంటే అట్లా దొరికేసింది. అబ్బాయి ఇది మంచిగా ఉంది, నీకు సెట్ అవుతుంది. రీసెంట్గా వచ్చిందే, 1 year అయిపోయింది. అయితే ఇన్స్టాలో పాడిన బాగా పోయింది సాంగ్. తను అక్కడ నిల్చోబెట్టి నేను ఒక రీల్ చేసిన లైవ్లో చేస్తే కరెక్ట్ సెట్ అయిపోయింది మాకు. ఓకే, నెక్స్ట్ మీకు పాటలు ప్రస్తుతం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? స్కూల్ లెవెల్ నుంచి. స్కూల్లో జానపద గేయాలు, దేశభక్తి గీతాలు వాడుతుండే. ఇంకా తర్వాత ఉద్యమం వచ్చినాక గట్టిగా అయిపోయింది, జై తెలంగాణ అనడం వల్ల. అంటే జాబ్ చేయను అన్నావు మమ్మీ వాళ్ళతో, మరి ఇటు వెళ్తా అని అంటే ఏమన్నారు మరి? అసలు ఒప్పుకోలేదు. అసలు ఎట్లా అంటే కొంచెం ఉంటుంది కదా అవసరమా ఈ పిల్లలకి, అట్లా ఊర్లో ఏమంటారు ఆడపిల్ల బయటికి వెళ్తే అప్పట్లో, ఇప్పుడు అంటే అంత మొబైల్స్ వచ్చి అంత పబ్లిసిటీ ఎక్కువ అయిపోయి ఎక్కడ ఏం తిరిగినా ఎవరు ఏమనకపోతుండే. అప్పుడు మొబైల్స్ కూడా నేను డిగ్రీ వరకు కూడా తనతో మాట్లాడాలంటే కూడా నాతో ఫోన్ లేకపోతుండే. ఈ పిల్లకి బండి నడపడం అవసరమా, ఎగతాలు చేసేవాళ్ళు. అప్పుడు బాగుంటుంది. ఈ పిల్ల పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఆటలాడి మెడల్స్ పట్టుకొని రావడం అవసరమా అంటుండే. అమ్మ ఎవరు ఏమన్నా పాపం మా అమ్మ మంచిగా సపోర్ట్ చేస్తుండే, మా నాన్న కూడా సపోర్ట్ చేస్తుండే. ఇంకా చాలా మంది ఎన్నో అనుకుంటారు కానీ లైట్ తీసుకుంటుండే. నేను అక్కడక్కడ స్టేట్ లెవెల్లో వెళ్ళి ఆడినప్పుడు విలేకరు అన్న వాళ్ళు వచ్చి పాపం ఫొటోస్ తీసుకొని పేపర్లో ఫోటో రా నీకు
అమ్మ అని సూర్య బిడ్డ సత్య బిడ్డ పేపర్లో వచ్చింది కూడా. మళ్ళీ అప్పుడు అందరూ ఒకరి చెవులో ఒకరు కోరుకునేది. ముందు ఆడేటప్పుడు బండి నడిపేటప్పుడు ఏమో అన్ని ఎగతాళిగా చేసినట్టు మాట్లాడుతుండే, అవసరం అమ్మగారాయడు లెక్క అంటే. అరే ఈ రోజుల్లో ఇట్లుంటే ఎట్లా బతికినా కష్టమే ఉంటుండే ఆ రోజుల్లో. ఇప్పుడు వాళ్ళే చూసి అమ్మ ఆమె సందే కదా అంటారు. అప్పుడు అనిపించింది సరేలే మనం ఆ రోజు అట్లా డేర్ చేయకపోతే ఇప్పుడు కూడా ఎన్నో తోముకుంటే కూర్చునేదాన్ని. మ్యారేజ్ చేసుకున్నాక కొంచెం నీ మా సంధ్యలో నచ్చిన క్వాలిటీ ఏంది? నాకు టైం ఇస్తలేడు ఇట్లా అని చాలామంది మనం కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి ఏం మన దగ్గర ఏమో టైం టు టైం పోయినా ఎక్కడ పోయినా 6-7 వరకు ఇంటికానే ఉంటారు. అట్లా ఏమి ఉండదు. మిస్అండర్స్టాండింగ్ అయితే ఎప్పుడు ఏం కాదు. సరే అయినా కూడా చిన్న చిన్నవి ఉంటే సర్దుకుపోవాలంతే. అదే వర్క్ బిజీలో పడి మాకు టైం కేటాయిస్తలేరని అది కంప్లైంట్, కామన్ కంప్లైంట్. అది వస్తుంది అంటే రెగ్యులర్గా ఏముండదు కదా, పోయినప్పుడు టైం ఒక రోజు పడుతుంది అంతే. ఏదో ఒక రోజు ఉంటుంది లేట్ అవ్వడం. రెగ్యులర్గా అయితే టైం టు టైం ఎటు పోయినా వచ్చేస్తాం. ఖాళీ టైం ఉన్నప్పుడు చూసుకుంటాం. మనం చేసే బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ కాబట్టి అది ఏ టైం అయితే ఎక్కడెక్కడ టైంకి వెళ్ళాల్సి వస్తుంది. సంధ్యలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ అంటే అర్థం కాలేదు. అంటే ఒక వ్యక్తిత్వం పరంగా మంచి ఒక క్వాలిటీ ఉంటాయి కదా. గుణం నచ్చే చేసుకుంది కదా. ఓకే, నీ కథంలో నచ్చింది ఏంటి? నువ్వు ఎందుకు చూజ్ చేయ, నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసినావు? నేను ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే తనకి కోపం అనేది తక్కువ. ఓకే, నేను నాకే హెల్పింగ్ నేచర్ ఎక్కువ అంటే నాకంటే తనకి ఎక్కువ. నేను 1 రూపీ ఇద్దామంటే పోనీ 2 రూపీస్ ఇద్దామంటే ఎవరిని నొప్పించడు. నేనన్నా ర్యాష్గా మాట్లాడుతుంటా, అది కాదు శేఖర్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలంటా. కానీ తనకి ఎట్లా అంటే చాలా సున్నితంగా ఎవరిని నొప్పియడు. మాట పరంగా కానీ చేతల పరంగా కానీ వాళ్ళు తప్పు చేస్తే నాదే తప్పు అనేసి తను వేసుకుంటాడు. హెల్పింగ్ అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉన్నాయి కొంచెం మస్తు. నేనన్నా అడ్జస్ట్ కాను, అది నాకు కావాలంటే అది నాకు కావాలి. కానీ వద్దులే శేఖర్ ఇప్పుడు వద్దు అంటే లైట్ తీసుకుంటాడు. లేదు నాకు అది కావాలి, ఇప్పుడు మనం చేయాలి అంటే నేను చేయాలి అంతే. ఇంకా మొండి. తను అట్లా కాదు. ఇంకా ఒక్కొక్కసారి నాకున్న కోపాన్ని కూడా తన మాటలతోని తన చూపులతోని డౌన్ చేసేస్తాడు కోపాన్ని. నాకు ఎక్కువ ఉంటుంది కోపం కదా, చెప్పచ్చు కదా. అంటే ఒకరికున్నా ఒకరు లేకున్నా అడ్జస్ట్ చేసుకోవాలి. అదే ఒకరు ఎక్కువైనా ఒకరు తక్కువ అయితే అయిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది అంతే కదా. ఇద్దరు ఆమె పడ్డదని నేను పడితే ఇక అది పెద్దగా అయిపోతుంది. కానీ ఎప్పుడు 10 years జర్నీలో ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక మీరు ఇక్కడికి వచ్చేసి విలేజ్లో మీరు విలేజ్లో ఏమనుకున్నారు మరి? అప్పుడు విలేజ్లో వాళ్ళు అప్పుడు చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారంట. తర్వాత తెలిసింది మమ్మీకి నా పెళ్ళి అయిపోయినాక ఒక 4-5 monthsకి యాక్సిడెంట్ అయింది. 3 years కోమాలు ఉండి చనిపోయింది, అమ్మలేదు. ఇంకా అంటారు కదా, ఇక ఏమంటారు, అవసరమా ఆమె, ఏం లేదు ఆయనకి, ఆస్తి లేదు అంతస్తు లేదు, ఎప్పుడు చంపుతారో ఆ మనుషులు వచ్చి. అప్పుడు నయ్యం ఉండే కదా, ఎప్పుడు చంపుతారో అవసరమా పిల్లకి, అట్లా ఇట్లా మళ్ళీ కాపోళ్ళ పిల్లగాడు అది ఇది అన్నారంట. ఇక అన్నా గనేసి ఎవరేమన్నా మన మంచి కోసమే అనేసి లైట్ తీసుకుంది. ఇప్పుడు అందరూ హాయ్ 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 అంటారు కదా. వీళ్ళ ఊర్లో మరి ఏమన్నారో నాకైతే తెలీదు. అందరు మంచిగా మాట్లాడతారు. మేమేంటంటే కుల మతాలకి అతీతం అంతే, అందరితో మంచిగా ఉంటాం. ఓకే, రీసెంట్గా మనకి చాలామంది లవ్ చేయకపోతే అసలు క్రూరంగా మారిపోతున్నారు. అంటే వాళ్ళు అసలు ఇక లవ్ చేయకపోతే ఇక నా జీవితం అయిపోయింది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు చాలామంది. అసలు మా ఆడపిల్లలకే ఎక్కువ అది జరుగుతున్నది. అంటే వాళ్ళకి మీరేం చెప్తారు మీ తరఫున? మీరు కూడా చేసుకున్నారు కదా, మీరు కూడా చూస్తున్నారు కొంచెం. అంటే ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. అంటే నేను ఏమని చెప్తా అంటే సమాజానికి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఉండి అబ్బాయికి ఇష్టం ఉండి చేసుకుంటే ఓకే, కానీ బలవంతంగా నువ్వు తీసుకుపోయి ఎన్ని రోజులు ఉంచుకుంటావు, వేస్ట్ కదా. బ్రతికుండి 4 రోజులు బ్రతకాలి, ఎందుకంటే లైఫ్ మళ్ళీ ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి అట్లా మృగాల లెక్క ప్రవర్తించకుండా మనిషికి జన్మ కాబట్టి ఆలోచించే శక్తి మానవుడికి ఉంది కాబట్టి ఆలోచించండి. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని
చూస్ చేసుకో. ఇంకా నీకు ఇంకా అర్థం చేసుకున్న అమ్మాయి ఇంకా ఎక్కువ నిన్ను అర్థం చేసుకున్న అమ్మాయి నిన్ను ఇష్టపడి నీ లైఫ్ లోకి రావాలి కానీ నువ్వేదో బలవంతంగా అమ్మాయిని అనుభవించాలని అనుకోవడం మృగమే కదా. అంత దారుణమైన సిచ్యువేషన్ ఇప్పుడు ఈ జనరేషన్ లో చూస్తున్నాము. అమ్మాయిలు కూడా ఆలోచించాలి అబ్బా కొంచెం, ఎందుకంటే చూస్తున్నాం కదా అమ్మాయిలు కూడా చాలా మోసం చేస్తున్నారు అబ్బాయిలని. అదే 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 సరే ఇప్పుడు ఇద్దరిది తప్పే. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తున్నారు, టైం పాస్ కోసం కూడా లవ్ చేస్తున్నారు. వాడి దగ్గర పాకెట్ మనీ చూసి లవ్ చేస్తున్నారు. వాడి దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్, వాడు ఇంత గోల్డ్ వేసుకొని తిరగానే, కార్ వేసుకొని తిరగానే కూడా 4 రోజులు వాడుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు. వాడు పిచ్చోడై వీళ్ళని మృగాల లెక్క చంపుతున్నాడు. లేకపోతే నువ్వు అమ్మాయివి కరెక్ట్గా ఉండి నా జోలికి ఎందుకు వస్తున్నారు అంటే ఎందుకు వస్తాడు, వాడు రాడు కదా. అదే 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 వాళ్ళది కూడా 2 sides ఉంటుంది ఎప్పుడైనా. కాబట్టి అమ్మాయిలు కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే లైఫ్ కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తాను నేను. ఏదో రీల్స్ చేసినామా, వాడు పరిచయం అయినాడా. ఏంటంటే ఇప్పుడు మనకి అప్పుడంటే ఆఫ్లైన్ మనం మాట్లాడుకునేది కలుసుకునేది, ఇప్పుడు ఏంటంటే ఫోన్లో అంటే ఆన్లైన్ ఎక్కువైపోయింది. సో దాని ద్వారా అంటే వీళ్ళు డైరెక్ట్ కలకపోవడం వల్ల వీళ్ళ అండర్స్టాండింగ్ టెంపరీ కావడము, అంటే కలుసుకోకుండా ఒకరినొకరు ఎక్కువ అర్థం చేసుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఆన్లైన్లో అయిపోతుంది అంతా. ఇప్పుడు నేను రీసెంట్గా ఒకటి చూసిన, ఫ్రెండ్ యాప్ వచ్చిందట, కొత్త ఫ్రెండ్ పరిచయం అయిందట, ఈ పాత ఫ్రెండ్ వదిలేసి కొత్త ఫ్రెండ్తో తిరుగుతుందట. అదేం ఫ్రెండ్ యాప్ నాకైతే అర్థమే కాదు. అట్లా ఎంతమంది ఫ్రెండ్స్ వస్తే అంతమందిని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో తిరిగితే ఇక్కడ పేరెంట్స్ ఏం కావాలా? అదే వాళ్ళేమో పరువు కోసము పాకులాడుకుంటూ వాళ్ళు ఉంటారు, వీళ్ళేమో ఈ జల్సాలు చేసుకుంటారు. అసలు కొన్ని సిచ్యువేషన్లు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రి కష్టపడి హైదరాబాద్కి బిడ్డనో కొడుకో చదువుకోవాలని పంపిస్తారు. వాళ్ళు కష్టం చేసి ఎండనక వాననక రూపాయి సంపాదించి నా బిడ్డకో కొడుకో బాగుపడాలని చదువుకోమని సంపాదించి పంపిస్తే వీళ్ళు వచ్చి ఇక్కడ జలసాలు చేస్తారే. ఎంతో మందిని చూస్తుంటా, అప్పుడప్పుడు వీడియోలు తీస్తుంటా నేను, కానీ మళ్ళీ ఎందుకులే మనకి ఎందుకులే అనేసి కొన్ని వార్నింగ్లు కూడా ఇచ్చిన. రోడ్ల మీద పోతుండే అయితే నేను అసలే ఊరుకోను, మరీ ఆపి నీదే ఎంత ఏజ్ ఎంత అదెంత. ఇప్పుడు నేను రీసెంట్గా ఉప్పల్లో 7th క్లాస్ ఆర్ 6th క్లాస్ పిల్లలు, 7th 10th విలేజ్, వాళ్ళు ఎట్లా అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పోయి ఒక 3 ఫ్రెండ్స్ అట మొబైల్ పట్టుకొని వచ్చేసి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళతో జల్సాలు చేసుకుంటూ ఫాస్ట్ ఫుడ్ తింటారు. రెగ్యులర్గా వస్తారు వీళ్ళు, మా ఫ్రెండ్స్ అని వాడు అంటారు. వాడు ఇక్కడోడు కాదు, మళ్ళీ బీహారోడు. అంటే తర్వాత ఇట్లానే అలవాటు పడి ఆ పిల్లలు ఏమయ్యేది తెలియదు కదా. పేరెంట్స్ వచ్చి ఇక్కడ ఏదో మళ్ళీ ఏం పని చేస్తారు వాళ్ళ పేరెంట్స్ అని కూడా అడిగినాం మేము. వాళ్ళు ఇది రోజు లేబర్ పని చేస్తారంట పాపం. పిల్లలు అయిన తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు? స్ట్రగుల్ అంటే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి ఆడబిడ్డకి తల్లి చాలా ఇంపార్టెంట్ కదా. నాకు మమ్మీ లేదు కదా, నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మమ్మీ కోమాలనే ఉండే. కాకపోతే మా సిస్టర్స్ అయినా మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉండే, మా పెద్దమ్మ, తను రీసెంట్గానే చనిపోయింది. తను అన్నీ చూసుకుంది. ఓకే. మా మమ్మీ ఉండి ఎలా అయితే నన్ను చూసుకుంటుందో మా పెద్దమ్మ కూడా అలానే చూసుకుంది. రీసెంట్గానే తను కొంచెం ఇబ్బంది అయి చనిపోయింది. అదొక బాధ అనిపించింది, ఎందుకంటే కన్న తల్లి లేకపోయినా ఇంకో తల్లి ఉంది అని హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఆమె కూడా పోయేసరికి మా అత్తమ్మ కూడా పాపం చాలా బాగా చూసుకుంటాను నన్ను. వీళ్ళ లవ్ మ్యారేజ్ ఈమెను ఎందుకు చూసుకోవాలంటలే కదా, మా అత్తమ్మ నాకు సర్వం చేసింది, ఎందుకు చెప్పాలి కానీ తను కూడా బాగా చూసుకుంటుంది. బాధ అంటే ఉంటుంది ఖచ్చితంగా, తల్లి లేనిది నా అనుభవించిన కాబట్టి నాకే తెలుస్తుంది. ఎందుకంటే మా హస్బెండ్ పిల్లలు ఉండేసరికి తల్లిలా కూడా చూసుకున్నాడు. తల్లి లేని లోటు కూడా భర్త తీర్చిందని చెప్పుకోవచ్చు. అందుకనే ఎడ్డిదైనా గుడ్డిదైనా తల్లి కాబట్టి తల్లి ఉండాలి. అది ఎవరైనా సరే ఆ పేజీని ఎవరు రికవర్ చేయలేరు, ఉండాలి. ఇప్పటికీ నాకే బాధ రాకుండా తను చూసుకుంటూ తనకే లోటు లేకుండా నేను కూడా చూసుకున్నాను. అండర్స్టాండింగ్ అట్లా ఉంటుంది మరి. ఓకే, ఎటు వెళ్ళినా కూడా ఇక మన టూర్స్కి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి వెళ్తారు, అది అన్నీ షేర్ చేసుకుంటాను. ఇక చిన్న ఎప్పుడైనా నేనే కరుస్తుంటా కానీ తను ఎప్పుడు చెప్పినా కదా చాలా సైలెంట్ సెన్సిటివ్, ఎవరిని ఒప్పించే గుణం కాదు, హెల్పింగ్ అంతే. మేము ఫిక్స్ అయిపోయినాం మనకి వచ్చే దాంట్లో కొంచెం ఉన్న పూర్ పీపుల్కి. మనం ఖమ్మం వరద బాధితులకి అదే చూసాను మొన్న, మీరు కూడా ఒకటి చేశారు అది ఖమ్మంది చేసి మీరే ఇచ్చారు? అది మేమే ఇచ్చాము. అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఒక 20,000-30,000 ఓన్ వెళ్ళి ఇద్దాంలే, మా కార్ పెద్ద ఉంది కదా ఫిక్స్ అయినా నేను.
తర్వాత ఒక అన్నకి ఫోన్ చేసిన, అన్న మేము ఇట్లా ఖమ్మం వెళ్ళాలనుకుంటున్నా వరద బాధితుల కోసం మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అనేసి అడగగానే అన్నయ్య 10,000 పంపించిండు రాకలసీన్ అన్న అనేసి. అట్లా చాలామంది బట్టల షాప్ వాళ్ళు పాపం పాలకుర్తి నుంచి ఫ్రెండ్ ఉదయ్ అనేసి వీళ్ళందరూ కూడా క్లాత్ స్టోర్ వాళ్ళు క్లాత్స్ ఇవ్వడము, అన్నయ్య వాళ్ళు అడగిన 5-10 ఇట్లా ఇచ్చుకుంటూ రావడం వల్ల నాకు కూడా బాగానే ఒక 80,000 వరకు అయినాయి. ఓకే. చాలా నీడ్స్ వచ్చినాయి వాళ్ళకి. ఒక 100 పైన కుటుంబాలకి ఒక 1 వీక్ సరిపడా గ్రాసరీ ఇచ్చిన నేను. ఒక 15 ఐటమ్స్ పెట్టిన రైస్తో పాటు 8-9 kgs రైస్, క్లాత్స్, గ్రాసరీ మంచి ఇచ్చిరా, అన్ని ఇచ్చినాను. అన్ని కోల్పోయారు చాలా. అసలు సర్వం కోల్పోయిండ్రు. నేను ఇప్పుడు అదే చెప్తా మా కళాకారులకి, నిన్న మొన్న పాడి ఆడి లక్షలు సంపాదించారు కదా, అవునవునవును, మీకు పుణ్యం వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. మళ్ళీ మీరు ఎట్లా ప్రోగ్రామ్స్ చేసుకుంటారు, సంపాదించుకుంటారు. అక్కడ పాపం వాళ్ళకి సర్వం అసలు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. అలాంటి వాళ్ళకి ఒక్క ఫ్యామిలీకి ఒక హెల్ప్ చేయండి 10-20. ఈ మీ మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఓకేనా? కోట్లు ఉంటాయి కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు దేనికోసం చెప్పండి. అది చేసినా కూడా కొంచెం ఎక్కువ చెప్పుకుంటారు వాళ్ళు, చెయ్యమని చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, నేను ఏదో పెద్దగా చేసినాను కాదు, నేను దాతల సహకారంతోనే చేసిన. మనకు దాంట్లో మనం చేస్తాం, మనకు 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు 20 రూపాయలు చేస్తాం మనం. చెయ్యండి. చేస్తే పాపము మనకి ఇలా 1 కోటి రూపాయలల్లో 1,00,000 రూపాయలు పోతే నష్టం వచ్చేది ఏం లేదు కదా. నీకు 10 లక్షలలో 10,000 పోతే నష్టం ఏం లేదు కదా, మిగతా ఉంటాయి కదా. అక్కడ అది కూడా లేకుండా చాలా వెయిట్ చేస్తున్నారు. పోతే పాపం ఒక్కొక్కరికి గుంజుకుంటున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ప్రతి ఇల్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయి. అసలు ఇండ్లు లేవు వాళ్ళకి తినడానికి, వండుకోవడానికి. అన్ని కొట్టుకుపోయినాయి. అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి, పుణ్యం వస్తుంది. వాళ్ళు కూడా ఒకప్పుడు హుందాగా బతికిన వాళ్ళే పాపం, ఇప్పుడు ఏం లేకుండా కోల్పోయిండ్రు కదా. తర్వాత గుర్తు చేసుకుంటారు కదా, నాకు వీళ్ళు వచ్చిర్రు. ప్రభుత్వం నుంచి సాయం అందినా కూడా ఇంకా వాళ్ళకి నీడ్ అవసరం ఉంటది కదా. ప్రభుత్వం నుంచి అందుతుంది అని అది ఎవరికి అందుతుందో అర్థమైతలేదు అసలు. ఇప్పుడు నేను సరిపోయేంత అందకపోవచ్చు, అందదు కదా. ఆ రోజు వరకే వస్తున్నాం అందరం, కానీ అక్కడ వాళ్ళు ఎంత కోల్పోయారు అనేది లైవ్ లో పోయి చూస్తే అర్థమవుతుంది. అవునవును. సంధ్య, ఇప్పుడు నువ్వు పాటల ప్రస్థానం మొదలైన తర్వాత ఫస్ట్ పాడిన పాట ఏంటి? అంటే రికార్డింగ్ కానీ రాయడంలో కానీ ఏది ఫస్ట్ అయింది? రికార్డింగ్లో అయితే అప్పుడు 2012లో ఎలక్షన్స్ టైంలో నేను పాడినాను. నేనంటే ఇప్పటివరకు ఏం రాయలే, డబ్బింగ్ రాసుకుంటా. 2012 ఎలక్షన్స్ అప్పుడు, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు గట్కేశ్వర్ ఈ ఏరియాలో ఎప్పుడు సోమన్న చాలా పాడిపించింది. అభ్యర్థుల పైన ఉంటాయి కదా, క్యాండిడేట్స్ పైన. ఇంకా ఉద్యమం టైంలో అయితే అన్నీ పాడుతుండే. నాకు ఎక్కువ పేరు తెచ్చిన పాట అయితే భువనగిరి కిల్లా మీద గులాబీ. భువనగిరి కిల్లా మీద దానికంటే ముందు ఏది వాళ్ళకి? దానికంటే ముందు పాడినా కదా, ఇప్పుడు అభ్యర్థులే చాలా పాడినా. మీరు ఫస్ట్ పాడిన పాట మా కోసం పాడండి కొంచెం. నేను 2012 ఎలక్షన్లో ఏమేమో ట్రాక్లు పాడిపించారు కానీ అంత ఐడియా లేదు. అదేదంటే అబ్బాస్ అని యాదగిరి యాదవ్ అన్నది వాడిన, బట్టే శంకర్ అన్న ఎడ్లవ్వ సర్పంచ్ ఉండే అది వాడిన. అప్పుడు స్టూడియో అంటే తెలియదు నాకు. ఫస్ట్ టైం ఎప్పుడు సోమన తీసుకెళ్ళి పరిచయం చేసిండు. గట్కేశ్వర్ మండలములో వలలో ఎన్నికలు జరగంగా వలలు అబ్బసాని యాదన్న వలలో బరిలో నిలిసిండే. ఇట్లా అప్పుడు స్టూడియోలో వాడమంటే అదే నేను. తర్వాత 2017లో పైలశేఖర్ రెడ్డి సాంగ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చినాం మేము, ఈ పాప బర్త్డేకి. శేఖర్ ఇదే భువనగిరి మాన్కోట ప్రసాద్ అన్న రాసిండు. నేను నా ఓన్గా నేనే పాట పాడాలి అన్నప్పుడు 2016-17లో అది కూడా ఒకసారి పాడండి. అన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు, నీ పుట్టిన రోజంటే మాకు పండుగ రోజు. అన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు, నీ పుట్టిన రోజంటే మాకు పండుగ రోజు. చల్లగా నూరేళ్ళు నీవు వర్ధిల్లు అన్నయ్య, చల్లగా నూరేళ్ళు నీవు వర్ధిల్లు అన్నయ్య, జన్మదిన శుభాకాంక్షలు అందుకో మా శేఖరన్న. అన్నా నీకు శేఖరన్న నీకు అన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు, నీ పుట్టిన రోజంటే మాకు పండుగ రోజు. సూపర్ సూపర్. ఇది అప్పట్లో వాడిన. ఇంకా తర్వాత నేను ఎందుకు స్టూడియోలలో వాడొద్దు, నేను కూడా పాడతా అనేసి నాకు శేఖర్ మా ఆయన బాగా సపోర్ట్ చేసిండు. అప్పట్లో 2018 ఎలక్షన్ స్టార్ట్ అయింది. అంతకుముందే బతుకమ్మ సాంగ్ చేద్దామని స్టూడియోకి వెళ్ళినాను. వెళ్ళినప్పుడు బతుకమ్మ సాంగ్స్ వాడినావేమన్నా? బతుకమ్మ అంటే నేనే వాడిన
పైలశేఖర్ రెడ్డి సాంగ్ మీదనే బతుకమ్మ చేయడానికి పోయినాము. అదే తరుణంలో అదే రోజు నైట్ భువనగిరికి ఇలా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు తెలంగాణ స్కీమ్ మీద పాట పాడుతున్నారు కదా, అదే అందులో ఒక పాట. నేను అన్ని స్కీమ్ల మీద పాడతా, కాకపోతే నాకు ఎందుకంటే ఆడబిడ్డలకు ఫస్ట్ ఇష్టంగా ఇచ్చింది కళ్యాణ లక్ష్మి కాబట్టి ఎక్కువ పాడింది అదే సాంగ్. అన్ని వాడతా నేను. చెట్టు పైన వాడతా, పింఛన్ల పైన వాడతా, రైతుల పైన వాడతా. ప్రతి స్కీము ఫిక్స్డ్ అనమాట. ఇక ఈ 10 years నుంచి 9 years నుంచి అడప్పై కొట్టినాం కాబట్టి అన్నీ వాడుతున్నాయి. ఇంకా వేదిక మీదకి పోగానే అన్న వాళ్ళు చెట్టు పాట పాడంటే చెట్టు పాడేది, ఏ పాట పాడమంటే ఆ పాట పాడేది. రైతన్నల గురించి ఒకటి ఆడపిల్లల గురించి వాడండి. రైతే రాజే పాడతా. మీ అమ్మాయి కూడా పాడుతున్నట్టున్నాయి పాటలు, పాడతా. పాడతావారా? రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో, నేలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండా, సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో, గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం, రాబోతున్నది రైతన్నల రాజ్యం, ఆకుపచ్చ చందమామ కందెను సాయం, వర్ధిల్లెనంట ఇక మన వ్యవసాయం, మచ్చలేని పాలనలో పచ్చబొట్టులా, రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో, నేలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండా, సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. నిజంగా నిజంగా చాలా చాలా బాగున్నది. నిజంగా నాకైతే బాగా అనిపించింది రైతన్న పర గురించి అయితే. అన్ని వాడుతుండే. ఇది పాప కూడా మేము మ్యాచ్ అవుతుంది మీ గొంతు, ఆమె నిజంగా మస్తు అనిపించింది. అమేజింగ్, చాలా వాడుతుంది. నేను అసలు అవాయిడ్ చేస్తా, వద్దు బిడ్డానికి ఫీల్ అని. నేను ఒక్క పాట కూడా తనకు నేర్పిలే. నేను లేనప్పుడు టీవీలో పెట్టుకొని విని నేర్చుకున్నాను. లవ్ చేసుకునే వాళ్ళకి, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ అండర్స్టాండింగ్తో కొంచెం విడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. విడాకులు కూడా బాగానే అవుతున్నాయి అండర్స్టాండింగ్ లేక. కొంచెం నేను ఇప్పటికీ వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. ఎవరైనా కూడా వాళ్ళ జర్నీ చూసి ఇంకొకరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇన్స్పైరింగ్ ఉండాలి. సో అట్లా మీరు వాళ్ళకి ఏం చెప్తారు అప్కమింగ్ లవ్ మ్యారేజ్ చేసుకునే పోయే యువతికి? నేను ఇప్పటికీ ఒక 10 లవ్ మ్యారేజ్ చేసిన. ఇప్పటికైతే అందరు బాగున్నారు, ఎలాంటి ఇష్యూస్ లేవు. మీరు పెద్దల్ని కాదని చేసుకుంటున్నారు కాబట్టి నష్టమైన కష్టమైన అండర్స్టాండింగ్తో ఉండాలి. ఇప్పుడు లేదని చీదరించుకొని పోయి అక్కడ వాళ్ళని బ్లేమ్ చేయదు, పేరెంట్స్ని. ఇక్కడ వీళ్ళని బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే ఒకసారి పబ్లిక్లోకి మనం మార్కెట్లోకి వచ్చినాక ఈ అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకుంది, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకున్నాడు అనేసి తెలిసినాక వీళ్ళు విడిపోయారంట అంటే వాళ్ళకి అమ్మో అంత చెప్తే విన్నారా అనేసి మాట్లాడుకోవద్దు. ఉన్నది లైఫ్ ఒకటే కాబట్టి మంచిగా ఉండండి, అండర్స్టాండింగ్. ఈరోజు నీకు ఇది లేకపోతే రేపు వస్తుందని ఆశపడు, కానీ నువ్వు తొందరపడి ఆమెని ఇట్లా ఏమంటారు బంధించడం. ఏంటంటే కొంతమంది అబ్బాయిలు కూడా సైకో లెక్క వ్యవహరిస్తారు. ఆ సైకో తత్వాన్ని వీడాలి. వీడి నువ్వు అమ్మాయికి సపోర్ట్. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు మా ఆయన సపోర్ట్ చేసి మీ గోల్స్ మీరు డిస్కషన్ చేసుకొని మాట్లాడుకోండి. అండర్స్టాండింగ్తో నుండి నీకు అమ్మాయికి ఎదగాలని ఉంది, నువ్వు సపోర్ట్ చేయి. సపోర్ట్ చేసి నువ్వే అన్నిటికీ ముందు తీసుకెళ్ళు. అనుమానం ఫస్ట్ మెయిన్ ఏంటంటే అనుమానం ఉండదు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే, కానీ అనుమానం అనేది ఒకసారి వచ్చిందంటే ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా మారరు. అదొక రోగం లెక్క వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మెయిన్ అనుమానం అనేది ఉండొద్దు. చేసుకోండి, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పేముంది చెప్పండి. అసలు ఇవన్నీ కులాలు మతాలు మనం పెట్టుకునే రెండే. నా దృష్టిలో అయితే ఆడ మగ రెండే కులాలు. ఇప్పుడు నేను చెప్పేంత వరకు కూడా నాకు క్యాస్ట్ ఏందో నీకు తెలీదు. కరెక్ట్. అదే నిజమా? పరిచయం అయ్యి చెప్పేంత వరకు మనకు తెలియదు. ఇవన్నీ రిజర్వేషన్ల ద్వారా వచ్చిన కులాలే తప్ప నేను ఇప్పుడు ఇక్కడ పుట్టినా, నేను ఎక్కడ పోయి నెక్స్ట్ వేరే ఊరికి వెళ్ళి నేను ఓసీ అంటే ఓసీ అంటారు, బీసీ అంటే బీసీ అంటారు. నేను చెప్పుకుంటేనే కదా నీకు తెలిసేది. ఇవన్నీ ఇది ఒక అడ్డుగోడనే. కాకపోతే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే అనుమానం లేకుండా ఇద్దరిని ఒక్కరి మనసులో ఒకరు అర్థం చేసుకోండి. మేము లైఫ్ టైం ఉండగలుగుతాము అంటేనే పెళ్లి చేసుకోండి. లేదు తర్వాత పిల్లలు అయిపోయి ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని అనాథలను చేసి వాళ్ళ పేరెంట్స్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు కదా.
ఇప్పుడు నువ్వు ఆవేశపడి పెళ్లి చేసుకుంటే వాళ్ళు వచ్చి అబ్బాయిని కొట్టడం తిట్టడం రీసెంట్గా చూసినాం కదా అక్కడ వలిగొండ దగ్గర రామకృష్ణ అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి చంపడం అట్లాంటివి ఎందుకు చెప్పారు? అవునవునవును. ఇప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు, అమ్మాయి వాళ్ళ బాగానే పేరెంట్స్ ఉంటారు వాళ్ళు. అవును ఇప్పుడు తల్లికి కడుపుకోతాయి కదా అక్కడ, అవునవును. అవసరమా? నీకు ఇష్టం లేకపోతే తీసుకెళ్ళాలి, నీ గంటలు నువ్వు బతకాలి. కానీ ఇప్పుడు ఆయన చంపితే ఏముంది చెప్పు? అక్కడ అక్కకి తమ్ముడు లేకపోయే, తండ్రి ఎట్లాగో చనిపోయాడు, తల్లికి కొడుకు లేకపోయే, అదే అదే. వాళ్ళు అనాథలు అయిపోతారు కదా. అవన్నీ కక్షలతోని పెంచుకోవడం కంటే ప్రేమపూర్వకంగా ఒప్పించుకోండి ఫస్ట్ అయితే. ఏదో 4 రోజులు పరిచయం అయిందా, పోదామా జల్సాలు చేద్దామా అంటే అది లవ్ కాదు, అదే అదే. అది టైంపాసే. అదే అదే. అది టైంపాసే. వాడిని కారు చూసో, వాడిని బంగారం చూసో, వాడిని పాకెట్లో మనీ చూసో పోయి జల్సా చేసిరామంటే అది లవ్ కానే కాదు అప్పటి వరకే. అవును. నిజంగా మీరు లవ్ చేసి ఉంటే, నిజంగా మీకు చేసుకోవాలనిపిస్తే పెద్దలకు చెప్పండి. వాళ్ళు ఒప్పుకోకపోతే 4 రోజులు ఆగండి, ఆగిన తర్వాత చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదం, చాలా ప్రమాదం. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ జర్నీ, మీ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదా యాట సంధ్య యొక్క లవ్ జర్నీ, లైఫ్ జర్నీ. అందరూ కూడా అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సిచ్యువేషన్ ఎదురైనా ఒకరినొకరు డిస్కషన్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్తుంది. ఇది వాటి లవ్ స్టోరీ. నెక్స్ట్ లవ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.